అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక మూసిరాంబాగ్ బ్రిడ్జి దగ్గర మూసి మహోగ్ర రూపానికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాము. మూసిరాంబాగ్ బ్రిడ్జి దగ్గర 10 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిగా నీట మునిగింది మూసిరాంబాగ్ పాత బ్రిడ్జ్. మూసిరాంబాగ్ బ్రిడ్జి పరిసర కాలనీలు సైతం మునిగిపోయాయి. మూసిరాంబాగ్ బ్రిడ్జి దగ్గర బస్తీలోకి వరద చేరిపోయింది. మూసిరాంబాగ్ బ్రిడ్జిని అధికారులు మూసేశారు. అంబేద్కర్ నగర్ బస్తీలో ఇళ్లలోకి చేరింది వరద. మూసానగర్, శంకర్ నగర్లో ఇళ్లు ఖాళీ చేశారు అక్కడి ప్రజలు. మూసిరాంబాగ్ బ్రిడ్జి దగ్గర పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. తాజా పరిస్థితిని మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ రిపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఈ చుట్టుపక్కల కాలనీలు మొత్తం కూడా ముంచెత్తింది. దీనికి సంబంధించి మొత్తం కూడా స్పాట్లో చేరుకొని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ పునరావాస ఏర్పాట్లను మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అధికారులు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేసి ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తూ తాను స్వయంగా ఫీల్డ్లో తిరుగుతున్న పరిస్థితి ఉంది. కమిషనర్ గారు, ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది హైదరాబాద్లో? హైదరాబాద్లో భారీ వర్షం లేదు. బట్ వికారాబాద్, రంగారెడ్డిలో మూసీ ప్రాంతంలో ఉన్న వర్షం ఇక్కడ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఇక్కడ మూసీలో ఎస్పెషల్లీ ఈ ఏరియాలో ముసరాంబాగ్ ఏరియాలో చాలా ఫ్లైఓవర్ పనిలో కూడా కొంచెం సెంటరింగ్ వర్క్స్ చేస్తున్నది. అది కూడా కొట్టుకోవడం జరిగింది. మనకి ఎక్కువ భారీగా వాటర్ ఫ్లో రావడం అవకాశం ఉంటుంది. కంటిన్యూస్గా ఉస్మాన్ సాగర్, హుజైన్ సాగర్లో వాటర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల నేను రిక్వెస్ట్ చేసిన ఒకటి, ఎవరు డోంట్ వెంచర్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద రివర్ బౌండరీస్ దగ్గర, రివర్ ఏరియాలో ఎక్కడ ఎవరు వెళ్ళకూడదని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా మోటార్ సైకిల్లో, వెహికల్లో రివర్ క్రాస్ చేయాలి. డోంట్ క్రాస్ ఎనీ నాలా రివర్ డ్యూరింగ్ దిస్ టైం, అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 70 to 80% మొత్తం కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు పంపించి వాళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నాం. మూసీ రివర్ బెడ్ వెంట ఉన్నటువంటి నిర్వాసులకు సహాయక చర్యలు ఇస్తున్నామని చెప్తుంది జీహెచ్ఎంసీ. అయితే మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా 45 సంవత్సరాల తర్వాత 1976 తర్వాత ఈ రికార్డును తిరగరాస్తూ మూసీ నదికి ఉగ్ర రూపంలో వరద నీరు వస్తుండడంతో మొత్తం కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ పి వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.